సాధారణంగా మనిషి పేర్లకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మన పేరు మనకి ఎంతో వినసొంపుగా ఉంటుంది. అదే మనం చేసే మంచి పనిని బట్టి ఇతరులు మన పేర్లతో మనలను అభినందిస్తే అది ఎలా ఉంటుంది? పరిశీలిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా రోమాపత్రిక 16వ అధ్యాయము 1 నుండి 11 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో మనము ఎంతోమంది పేర్లను వింటాం. పౌలు యొక్క పరిచర్యలో దోహదకరంగా ఉండి క్రీస్తు రాజ్య విస్తరణకు సహాయపడిన వారి పేర్లను పౌలు ఇక్కడ ప్రస్తావించినట్లుగా చూస్తాం. వారందరికీ పౌలు ఇందులో వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదొక వందన సమర్పణ అధ్యాయంగా మనము భావించవచ్చు. సమాధాన సువార్తను ఈ లోకానికి చాటి చెప్పడంలో పౌలుతో కలిసి కీలక పాత్ర పోషించిన వారు ఎందరో ఉంటున్నారు. క్రైస్తవ్యము పనిచేసిన తీరు ఈ అధ్యాయంలో తేటగా కనపడుచున్నది. ఇందులో పేర్కొనబడిన ప్రతి వ్యక్తిని గూర్చి కొన్ని శ్రేష్టమైన వివరాలను మనము ఇందులో తెలుసుకుంటాం. ఇందులో పేర్కొనబడిన ప్రతి వ్యక్తి జీవితము మనకు చక్కటి ఆధ్యాత్మిక సత్యాలను బోధించేదిగా ఉండబోతున్నది. ఇక సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం రోమాపత్రిక 16వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. సావధానంగా వినండి. ఈ అధ్యాయం అంతా పౌలు వ్యక్తిగతంగా వారికి వీరికి తనకు సన్నిహితులైన విశ్వాసులకు శుభవచనాలు చెబుతున్నాడు. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలైన ఫీబే అనే మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయాలని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేస్తున్నాను. ఆమె అనేకులకు నాకు సహాయకురాలై ఉండేది. క్రీస్తునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకు అకులకు నా వందనములు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణాలను ఇవ్వటానికి కూడా తెగించారు. వారి ఇంట్లో ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి. నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడైన ఎఫెనైటుకు వందనాలు. మీకోసమై బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. నాకు బంధువులు, నా తోటి ఖైదీలు అయిన ఆంద్రోనికుకు యూనియకు వందనాలు. వీరు అపోస్తలుల్లో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడైన అంప్లియనుకు వందనాలు. క్రీస్తునందు మన జతపనివారైన ఊర్బానుకు, నా ప్రియుడైన స్టాకుకు వందనాలు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనాలు. అరిస్టోబూలు ఇంటివారికి వందనాలు. నా బంధువైన హెరోదియోనుకు వందనాలు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందు ఉన్నవారికి వందనాలు. శ్రోతలు వింటున్నారా? ఇది వందన సమర్పణ. పౌలు గుండె నిండా వందనాల బ్యాంకు ఉంది. ఎంతమందికో పౌలు వందనాలు చెబుతున్నాడు. ప్రథమ శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలో సువార్త సమాధానమనే సిద్ధ మనస్సు అనే చెప్పులు వేసుకొని నడిచింది, ప్రయాణించింది, యాత్ర చేసింది, పరిగెత్తింది. అన్యరాజ్యమది. అందులో క్రైస్తవ విశ్వాసులున్నారు. వారు క్రీస్తుకు సజీవ సాక్షులు. సాక్షులు సున్నితమైన మనస్సాక్షి గలవారు. వారి హృదయాల నిండా ఆనందమే ఆనందం. ఈ అధ్యాయం ఒక విధంగా ఎంతో ఉద్రేకభరితమైంది. సైద్ధాంతిక పర్వత శిఖరాగ్రము నుండి కిందికి దిగివచ్చి రోములోని రోడ్ల ప్రక్కన కాలిబాటన నడుస్తున్నట్టుంది ఈ అధ్యాయం. క్రైస్తవం పనిచేసిన తీరు ఈ అధ్యాయంలో తేటగా కనపడుతోంది. రోములోని రోడ్ల మీద నడిచిన పౌలు పాదాలు ఎంతో సుందరమైనవి. సువార్తను అనుదిన జీవితానికి అనువదించాడు పౌలు. ఈ అధ్యాయం అంతా పేర్లే గదా అని
దాటేయకండి శ్రోతలు. ఎన్నెన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారవుతారు. ఈ ఒక్క అధ్యాయంలో 35 మంది పేర్లు వరుసగా చెప్పబడ్డాయి. వారిలో కొందరు రోము కాపురస్తులు, కొందరు పౌలుతో సేవను పంచుకున్నవారు. కొరింథు నుండి పౌలు ఈ ఉత్తరం రాశాడు. విశ్వాసుల మధ్య ప్రేమ, అనురాగం, అంతఃకరణ రోమా సంస్కృతికి భిన్నమైన విధానం. ఆ మాటకొస్తే మన దేశీయ సంస్కృతికి, సభ్యతకు క్రీస్తు ప్రబోధాలలో కొన్ని అలాగే ధ్వనిస్తాయి. అవునా? ఏ దేశంలోనైనా, ఏ జాతిలోనైనా క్రైస్తవులు ఒక ప్రత్యేక సంస్కృతిగా, ప్రత్యేకంగా కనిపిస్తారు. రోము అంతా క్రైస్తవ జీవిత విధానానికి ఎంతో విస్మయం చెందారు. చూడండర్రా, ఈ క్రైస్తవులు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో అని చెప్పుకున్నారు. ఫీబే అనే సహోదరి ఈ పత్రికను రోముకు మోసుకు తెచ్చింది. కెంక్రియ సంఘ పరిచారిక ఫీబే. ఆమె పరిశుద్ధురాలు, దైవ సేవిక. ప్రభువునందు మీరామెను మర్యాదపూర్వకంగా చేర్చుకోండి. ఆమెకు సాయం చెయ్యండి. ఆమె అక్కరలో ఆమెకు తోడ్పడండి. ఈమె నాకెంతో సాయం చేసింది. ఎందరో ఈమె ద్వారా ఎంతో మేలు పొందారు. నేను ఈ సహోదరిని మీకు సిఫార్సు చేస్తున్నాను. విశ్వాస వీరుల జాబితా రాస్తున్నాడు పౌలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని ప్రాచీన విశ్వాస వీరులు మనకు జ్ఞాపకం వస్తారు. వారు ప్రాచీనులైతే వీరు సమకాలీనులు. రోమా సంఘంలోని విశ్వాసులలో అధిక సంఖ్యాకులు అన్యులలో నుండి వచ్చిన వారే. ఫీబే అనేది అన్యుల పేరు. చాలామంది బాప్తిస్మ సమయంలో పేర్లు మార్చుకున్నారు, గాని ఫీబే మార్చుకోలేదు. మార్చుకొని తీరాలని ఎక్కడా లేదు. గ్రీక్ దేవత ఆర్తెమి, డయానా, ఫీబే అనే పేర్లతో పిలువబడుతుంది. చంద్రమండలానికి అధిష్టాన దేవి. ఈమె సోదరుడు అపోల్లో. ఈ అపోల్లో సూర్యమండలానికి అధిష్టాన దైవం. రోమా పత్రికను రోముకు తెచ్చిన వ్యక్తి ఫీబే. ఫీబే సంఘంలో మంచి సేవ చేస్తున్న మహిళ. ఆమెకు తలాంతులున్నాయి, సామర్థ్యము గల స్త్రీ. కెంక్రియ సంఘ సేవిక ఫీబే. కొరింథు పట్టణానికి తూర్పు రేవు కెంక్రియ. కొరింథుకు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది కెంక్రియ. కొరింథులో తాను ఉండగా పౌలు రోమా పత్రిక రాశాడు. ఫీబే మంచి స్థితిగల ధనికురాలు, వ్యాపారం చేస్తుంది. ఆమె రోమా పత్రికను తీసుకొని వచ్చింది. పౌలు తన ఉత్తరాన్ని ఫీబేకు అప్పగించాడు. ఫీబే నమ్మకమైన సేవిక. ఆమె సంఘ పెద్ద, పరిచారిక. ఆదిమ సంఘంలో మహిళలు సంఘమందు గొప్ప సేవ చేశారు. సంఘం స్త్రీల సేవా వరాలను గుర్తించింది. స్త్రీలు సంఘ కాపరికి దోహదపడే సేవలెన్నో చేయగలరు. మహిళలను, వారి తలాంతులను సంఘం నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీని దేవుడు ఎంతో మార్దవంగా, సున్నితంగా సృజించాడు. చిన్న గడియారం పెద్ద లారీ ట్రక్కు కంటే సున్నితమైంది కాదా? పురుషునికి లేని సుతారమైన మనస్తత్వం స్త్రీకి ఉంది. ఒక స్త్రీ మరొక స్త్రీని చూచి చూడటంతోటే ఆమె ఎలాంటి వ్యక్తో వెంటనే అంచనా వేయగలదు. కానీ మనకంత పరిశీలన జ్ఞానం లేదు. స్త్రీలకున్న అంతర్దృష్టి సంఘ సేవలో ఎంతో ఉపకరిస్తుంది. పౌలు తన ఉత్తరాన్ని ఫీబే అనే ఈ సహోదరికి అప్పగించాడు. పౌలు కోసం ఈమె పోస్ట్ మ్యాన్ పనిచేసింది. ప్రభుత్వ తపాలా సంస్థను పౌలు నమ్మలేదు. రోమా ప్రభుత్వ రవాణా శాఖ ఉంది గాని ఉత్తరాలు ఆలస్యంగా అందుతాయి. పౌలు యెరూషలేముకు వెడుతున్నాడు. ఉత్తరమిచ్చి ఫీబేను రోముకు పంపించాడు. సహోదరి అయిన ఫీబేను మీకు సిఫార్సు చేస్తున్నాను అంటున్నాడు. రోమా సంఘమందలి విశ్వాసులు ఈమెను ఆప్యాయంగా చేర్చుకున్నారు. ఈ విశ్వాసుల జాబితాలో ఫీబే పేరు మొట్టమొదట ఉంది. ప్రిస్కిల్లా, అకుల అన్యజనులలోని సంఘములన్నీ ఈ దంపతులకు కృతజ్ఞతలు చెప్తున్నారు. వీరిద్దరూ పౌలు కోసం ప్రాణాలకైనా తెగిస్తారు. అకుల, ప్రిస్కిల్లా వీరి ఇంటిలో ఒక సంఘముంది. పౌలు ఈ గృహ సంఘానికి వందనాలు చెప్తున్నాడు. రోములో అన్యుల సంఘాలు ఏర్పడ్డాయి. అనగా అన్యుల మధ్య నుండి వచ్చిన వారు సంఘములుగా ఏర్పడ్డారు. ప్రిస్కిల్లా, అకుల దంపతులిద్దరూ యూదులే. పౌలు వీరినెప్పుడు కలుసుకున్నాడు?
ఈ దంపతులు పౌలుకెంతో సాయపడ్డారు. ఇదెలా జరిగింది? రోములో యూదద్వేషులు కొందరు బయలుదేరారు. వీరు రోమును వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. వారు యకాయికి కొరింతు పట్టణానికి వెళ్ళారు. పౌలు అప్పుడు అక్కడే ఉన్నాడు. పౌలు డేరాలు కుట్టగలడు. ఈ చేతి పనిలో ఆరితేరినవాడు. పౌలు ఒక దుకాణం పెట్టాడు. కొరింతి పెద్ద వ్యాపార వాణిజ్య కేంద్రం. డేరాలకు అక్కడ మంచి గిరాకీ ఉంది. వీరిద్దరూ అకుల దంపతులు అదే వృత్తికి చెందినవారు. ఈ విధంగా వీరు ఒకరికొకరు పరిచయమయ్యారు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుణ్ణి, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాడు. యూదులందరూ రోము విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తిరీత్యా డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురమున్నాడు. వారు కలిసి పని చేస్తున్నారు. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకతే, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకతే, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు. అల్పకాల సుఖభోగములు వ్యర్థమని భావించి, దేహమును పాడు చేయు దురాశను సంహరించి, విశ్వాసయాత్రలో విజేతగా నిలవాలని దైవరాజ్య పౌరునిగా నీ వైపు సాగిపోవచ్చున్నాను. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకతే, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు. సమయము స్వల్పమని అపవాది ఉగ్రుడయ్యెను, పాపరోగ వినాశనముతో తన విల్లును ఎక్కుపెట్టెను. నీదు ఘడియలకై హెచ్చరికలు వచ్చుచున్నవి, ప్రపంచ స్థితిగతులు అంతటా మారిపోవుచున్నవి. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకతే, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు.
సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై నిశుద్ధాత్మ నింపవా నీ శక్తి నీయవా ప్రభు నీ శక్తి నీయవా ప్రభు. పౌలు అకులను ప్రిస్కిలను ప్రభువు వద్దకు నడిపించాడు. వారు పౌలుతో ఎఫెసులో కూడా సేవ చేశారు. అక్కడ డేరాల కంపెనీకి బ్రాంచ్ కేంద్రం ఏర్పరచుకున్నారేమో. అపొస్తల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం. ప్రిస్కిల్లా అకుల అపోల్లోను చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచారు. మొదటిసారి అకుల ప్రిస్కిల్లా అని వీరిని పరిచయం చేసి ఆ తరువాత ప్రిస్కిల్లా అకుల అన్నారెందుకని? ప్రిస్కిల్లా ఆధ్యాత్మికంగా అతని కంటే ముందున్నది. అందుకే ఇద్దరూ కలిసి అన్యోన్యంగా పనిచేయగలిగారు. అకులకు అసూయ ఏ కోశానా లేదు. భార్య ఉత్సాహాన్ని తొక్కిపట్టే ప్రయత్నం అకుల చేసి ఉండలేదు. అతను ఆమెకు మంచి భర్త, ఆదర్శప్రాయుడు. 5వ వచనంలో ఎపైనెటు పేర్కొనబడ్డాడు. ఎపైనెటు ఆసియా మొత్తంలో క్రీస్తుకు ప్రథమ ఫలం. అతడు పౌలుకు ఎంతో ప్రియుడు, ప్రియ స్నేహితుడు. ఆరంభంలో సంఘంగా విశ్వాసుల ఇండ్లలోనే కూడుకునేవారు. అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. మార్కు తల్లి అయిన మరియ ఇంటిలో అనేకులు కూడి ప్రార్థనలు జరిగించేవారు. 1 కొరింథీ 16వ అధ్యాయం 19వ వచనం. అకుల ప్రిస్కిల్లా ఇంటిలోని సంఘం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నుంఫా అనే విశ్వాసి ఇంటిలో ఒక సంఘముంది. ఫిలెమోను 2వ వచనం. అప్పియా, అర్కిప్పు, ఫిలెమోను ఈ కుటుంబమే ఒక సంఘం. ఇవన్నీ గృహ సంఘాలు. 3వ శతాబ్దం వరకు ప్రత్యేకమైన సంఘ కట్టడాలు లేవు. విశ్వాసులు తమ ఇండ్లలోనే ఆరాధన చేసుకునేవారు. మొదట్లో చర్చి అంటే కట్టడం అనే అర్థం లేనే లేదు. సంఘం విశ్వాసులతో ఏర్పడిన సజీవ శరీరం. అకుల, ప్రిస్కిల్లా గృహ సంఘాల్లాంటివి ఆ రోజుల్లో ఎన్నో ఉండేవి. ఎపైనెటు అనేది గ్రీకు పేరు, అనగా స్తుతి అని అర్థం. అకయ్య రాష్ట్రంలో రక్షించబడిన మొదటి వ్యక్తి ఎపైనెటు. తరువాత మరియ పేర్కొనబడింది. ఇది యూద పేరు. మిర్యాము అని కూడా అంటారు. మిర్యాము అంటే తిరుగుబాటు అనే మరో అర్థముంది. మరియ అక్కడి విశ్వాసుల కొరకు బహుగా ప్రయాసపడింది. శక్తి వంచన లేకుండా అక్కడి విశ్వాసుల కోసం ఎంతో పనిచేసింది, సహాయపడింది. ఈ విశ్వాసి జీవితంలో ఎంతో పరివర్తన వచ్చింది. ఈమె విశ్వాసి కాకముందు తిరుగుబాటు చేసింది. ఇప్పుడో ఎడతెగక తోటి విశ్వాసులకు ఎంతో పనిచేసి పెడుతోంది. శాంత స్వభావం వచ్చింది. క్రీస్తుకు విధేయులైన వారి జీవితాలలో మార్పు వచ్చి తీరుతుంది. ఆంద్రోనికు గ్రీకు పేరు. ఇతడు ఒకప్పుడు ఒక బానిస. యూనియా రోమీయ నామధేయం. యూనియా మగవాని పేరు కావచ్చు, స్త్రీ పేరు కూడా అయి ఉండవచ్చు. వీరు నా బంధువులు అంటున్నాడు పౌలు. అంటే పౌలులాగే వీరు బెన్యామీను గోత్రికులా? కావచ్చు, కాకపోవచ్చు. రక్త సంబంధులా? ఏమో. వీరు నా బంధువులు అని పౌలు చెప్తున్నాడు. నా తోటి ఖైదీలు, సహ ఖైదీలు. అది ఖైదీల సహవాసం. వారు అంతకు ముందే క్రీస్తును అంగీకరించిన వారు. అపొస్తలులలో వీరికి గుర్తింపు ఉంది. పౌలు కంటే ముందుగా క్రీస్తునందున్నవారు. అంద్రోనికు, యూనియా. ఒకవేళ యూనియా స్త్రీ అయితే అపొస్తలులు కూడా ఆమె సేవను గుర్తించి ఉండడం విశేషం. ఆ తరువాత అంప్లియతు పేరుంది. అంప్లియా అని కూడా పిలుస్తారు. ఇది ఒక బానిస పేరు. ఇదే పేరున్న బానిసలెందరో ఉన్నారు. అంప్లియను పౌలే రక్షణ మార్గానికి నడిపించాడు. అంప్లియ అంటే పౌలుకు ఎంతో అభిమానం, ప్రేమ. ఊర్బాను పేరు తర్వాత వచ్చింది. ఊర్బాను అంటే పట్నవాసం మనిషి. పల్లెటూరి బానిస కాదు, పట్నవాసం బానిస. ఈ విశ్వాసి క్రీస్తునందు మన జత పనివాడు. పౌలుతో పాటు సేవను పంచుకున్న బాధ్యత నెరిగిన పనివాడు. ఊర్బాను ఎంత ధన్యుడు! నా ప్రియుడైన స్టాకు. ఇతడు రాజభవనంలో సేవకుడు. అతణ్ణి నా ప్రియుడు అంటున్నాడు.
సంఘమంతా స్టాకును ఎంతో ప్రేమించింది. మంచి విశ్వాసి అని అందరి చేత సాక్ష్యం పొందినవాడు క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లే. ఈ పేరు గలవారు గ్రీకు దేశస్థుల్లో ఎందరో ఉన్నారు, యూదులలో కూడా ఉన్నారు. స్మరణ సంఘంలో ఇతడు అధ్యక్షుడై గొప్ప సేవ చేశాడు. ఆ తరువాతి పేరు అరిస్టొబూలు. అతని ఇంటివారందరికీ పౌలు శుభములు చెప్తున్నాడు. ఇతడు మహాహెరోదుకు మనుమడవుతాడు. అరిస్టొబూలు ఒకవేళ బానిస అయి ఉండి తన యజమాని పేరు పెట్టుకొని ఉండవచ్చు. ఆ తరువాత హెరోదియోను అనే పేరు వచ్చింది. హెరోదియోను పౌలుకు బంధువు అంటే మా ఇద్దరిది ఒకే ఊరు అని అర్థం. సహపౌరుడు. హెరోదు కుటుంబం పేరు ఇతనికి ఉంది అంటే ఇతడు హెరోదు ఇంటి బానిస అయి ఉండవచ్చు. బానిసలు అలాగే ఇంటి యజమాని పేరు పెట్టుకోవడం పరిపాటి. 11వ వచనంలో నార్కిస్సు పేరుంది. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందున్న వారికి పౌలు వందనాలు చెప్తున్నాడు. విడుదల పొందిన బానిస ఇదే పేరు గలవాడున్నాడు. అగ్రిప్పిన ఇతన్ని చంపించింది. ఈ బానిస అదే పేరు పెట్టుకున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పేర్లన్నిటి వెనుక ఎంతో చరిత్ర ఉంది. పౌలుకు వీరందరి పట్ల ఎంత శ్రద్ధాసక్తులో చూచారా? వందన సమర్పణలో అందరు విశ్వాసుల పేర్లు చెప్పాలని పౌలు ఆశ. కానీ కొందరి పేర్లే రాశాడు. ఆ రోజుల్లో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకునేవారు, కొత్త స్థలాలకు వెళ్ళేవారు సిఫార్సు ఉత్తరాలు తీసుకువెళ్లడం పరిపాటి. పౌలు ఫీబేకు సిఫార్సు ఉత్తరమిస్తున్నాడు. రోములోని సంఘం ఫీబేను మర్యాదగా చూడాలి. ఆమెకు కావలసిన వసతి ఆతిథ్యం సమకూర్చాలి. ఆమె యోగ్యురాలు, మంచి సంఘ సేవిక అంటూ పౌలు సిఫార్సు చేశాడు. ఫీబే గొప్ప సంఘ సేవిక. రోగులను దర్శించటంలో, బీదలకు ఆహారం పంచిపెట్టడంలో, సంఘ సంబంధమైన ఏర్పాట్లలో కాపరికి స్త్రీలు ఎంతో సహాయపడేవారు. ఫీబే లాంటి మహిళలు ఈ రోజున సంఘాలకు కావాలి. క్రీస్తు కుటుంబంలో పరాయివారు అనే మాటే వినపడకూడదు. క్రీస్తు శరీరంలో అందరూ పరస్పరం ఒకరినొకరు పరామర్శించుకుంటారు, ఆదరించుకుంటారు. వీరందరూ ఒకే తండ్రి సంతానం, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలందరూ అన్నదమ్ములు, అక్కా చెల్లెండ్లు. కొత్తగా ఎవరైనా వస్తే వారిని కొంచెం అనుమానంతో చూడడం అడపాదడపా జరుగుతుంది. అందుకే పౌలు ఫీబేకు సిఫార్సు పత్రిక రాసి ఇచ్చాడు. అలాంటి సంశయాత్ములకు పౌలు హితవు, పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు వారిని చేర్చుకొనండి. ప్రిస్కిల్లకు ప్రిస్కా అని కూడా మరో పేరుంది. ప్రిస్కా, అకుల వీరిద్దరిని కొత్త నిబంధన ఆదర్శ దంపతులనుగా మనకు పరిచయం చేస్తుంది. వీరి ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. అపోల్లోను చేర్చుకొని అతనికి రక్షణ సువార్తను ప్రకటించారు. కొరింతులో ఉన్నా, ఎఫెసులో ఉన్నా, రోములో ఉన్నా అకుల, ప్రిస్కిల్లా తమ ఇంట్లోనే ప్రార్థనలు జరిపేవారు, వాక్యం ప్రకటించేవారు. గృహసంఘ ఉద్యమానికి వీరే ప్రారంభికులు. రోము నుండి వెళ్ళిపోయిన తరువాత కొంతకాలానికి దంపతులు ఎఫెసుకు తిరిగి వెళ్ళారు. వీరి ఇల్లు క్రైస్తవ సహవాసానికి, సేవకు కేంద్రం. దేవుడు వీరి కృషిని ఎంతో ఆశీర్వదించాడు. ప్రతి క్రైస్తవ కుటుంబము ఒక సంఘమైపోవాలి. అప్పుడు సంఘమందు యేసు నివసిస్తాడు. ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు చేపట్టిన ఎడల క్రైస్తవ కుటుంబమే ఆయన ఇల్లు అవుతుంది. ఈ అధ్యాయంలో 24 పేర్లు రాయబడి ఉన్నాయి. ఈ పేర్లలో 6 స్త్రీల పేర్లు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో పౌలు కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులు, వారికి నా వందనాలు చెప్పండి అని రాశాడు. వారిలో ఎక్కువ మంది బానిసలు. అయితే రాజాంతఃపురాలలోకి ఈ బానిసల ద్వారా సువార్త ప్రవేశించడం గొప్ప విశేషం. ప్రిస్కిల్లా, అకుల పౌలు కోసం ఎప్పుడు ప్రాణానికి సైతం తెగించారో చెప్పబడలేదు. అంద్రోనికు, యూనియా పౌలుతో ఎప్పుడు చెరసాలలో ఉన్నారో అది చెప్పబడలేదు. రోము రాజధాని నగరం అయస్కాంతంలాగా ఎంతమందినో ఆకర్షించింది. వారు విశ్వాసులైనందుకు ఫలితంగా రోమా పత్రిక మనకు లభించింది. సోదరుడా, సోదరి,
నీవు రక్షించబడ్డావా? మంచి సంఘ సహవాసంలో ఉన్నావా? దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. కెంక్రేయలో ఉన్నటువంటి సంఘ పరిచారకులు ఎవరు? కెంక్రేయలో ఉన్నటువంటి సంఘ పరిచారకులు ఎవరు? 1 ప్రిస్కిల్లా, 2 ఫీబే, 3 లూదియా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, క్రైస్తవ జీవితము ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఏ జాతిలోనైనా ఏ దేశంలోనైనా క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన సంస్కృతిగానే కనిపిస్తారు. రోమా పత్రికలోని వ్యక్తులందరూ ఒక్కొక్కరు వారి వారి పనులకు సంబంధించి ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. ఫీబే లాంటి స్త్రీలు ఎంతో శక్తివంతంగా సంఘంలో వాడబడ్డారు. ఆదిమ సంఘంలో మహిళలు గొప్ప సేవ చేసినట్లుగా మనం ఇందులో గ్రహించాం. సంఘానికి సహాయపడే సేవలను ఎన్నింటినో స్త్రీలు చేయగలరు. కాబట్టి స్త్రీలను, వారి తలాంతులను సంఘము ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా ప్రియులారా, ప్రిస్కిల్లా, అకుల్లా లాంటి దంపతులు కూడా నేటి సంఘానికి ఎంతో అవసరం. దేవుని సేవకై వీరు ఎన్నో త్యాగాలను చేశారు. పౌలుకు ఎంతో సహాయపడ్డారు. భార్యాభర్తల దాంపత్యానికి చక్కటి మాదిరి ఈ అకుల్లా, ప్రిస్కిల్లాలు. ఈ అధ్యాయంలో మనము గృహ సంఘాలను గూర్చిన ప్రస్తావనను చూసాం. 3వ శతాబ్దం వరకు కూడా ప్రత్యేకమైన సంఘ భవనాలు, నిర్మాణాలు అంటూ ఏమీ లేవు. విశ్వాసులందరూ కూడా తమ ఇండ్లలోనే దేవుణ్ణి ఆరాధించేవారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఏమిటంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే సంఘం యొక్క భవన నిర్మాణంతో మనకు పని లేదు. దేవునికి కావాల్సింది హృదయ ఆరాధన మాత్రమే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశం ద్వారా మనము ఎంతోమంది పేర్లను విన్నాం. ఫీబే, అకుల్లా, ప్రిస్కిల్లా, ఎపనైటు, ఆంద్రోనికు, యూనియా, అంప్లియతు, ఉర్బాను, స్టాకు, అపెల్లే, అరిస్టోబులు, హెరోదియోను, నార్కిసు లాంటి ఎంతోమంది వ్యక్తులు క్రీస్తు రాజ్య విస్తరణలో భాగంగా వారి వారి పరిధిలో దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. దేవుడు వీరందరికీ కూడా గొప్ప బహుమానాన్ని దయచేయబోతున్నాడు. వీరి జీవితాల ద్వారా మనము కూడా ప్రభు కొరకు పనిచేయలాగున ప్రేరేపించబడుటకు దేవుడు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.